మీడియా మిత్రులకు నమస్కారం. గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సబ్జెక్ట్ తీసుకుని కోవిడ్ మీద చేస్తున్న విష ప్రచారం, దాని ప్రభావం ఎంతగా పడుతోంది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న సమాజం దీనివల్ల, ఈ విష ప్రచారం వల్ల ఏ రకంగా నష్టపోతోంది అని తెలియజెప్పడానికి తాజాగా మొన్న ఢిల్లీ, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఏదైతే అందరం భయపడుతున్నామో, వివేకవంతులైన ప్రజలు, మేధావులు, ప్రభుత్వం, అది కళ్ళ ముందు జరుగుతుంది. ఈయన పెట్టిన ప్రచారం ఎక్కడికి పోయిందంటే, ముందు ఐ థింక్ ఒరిస్సా గవర్నమెంటు, తర్వాత నిన్న ఢిల్లీ గవర్నమెంటు, మన మీడియాలోనే రిపోర్ట్ అయింది. వేర్ ఈజ్ ఎ virulent variant of COVID-19 is reported to be observed in people in Andhra Pradesh and Telangana. అంటూ దానికి విరుగుడుగా ముందు ఒరిస్సా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వస్తున్న ప్రయాణికులు కానీ, ప్రజలను కానీ 14 రోజులు క్వారంటైన్లో పెట్టాలని ఒకటి రెస్ట్రిక్షన్ ఇచ్చిన ఆదేశం. ఇది ఎప్పుడు 4వ తేదీ. దాని తర్వాత ఢిల్లీ నిన్న 6వ తేదీ వీళ్ళు ఇచ్చారు. దాని నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. అండ్ వేరేజ్ ఏ వైరలెంట్ వేరియంట్ ఆఫ్ COVID-19 ఈజ్ రిపోర్టెడ్ to have been found recently in the state of Andhra Pradesh and Telangana. And this new strain of COVID-19 has a shorter incubation. Therefore, దాని గురించి మేము చర్యలు తీసుకుంటున్నాం టు ఢిల్లీ. ఈ రెండు రాష్ట్రాలు ఇంట్లో చేయాల్సి రావడానికి కారణం ఏందంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గత వారం 10 రోజులుగా మొదలుపెట్టిన విష ప్రచారం. ఏమని, ఈ కొత్త ఒక వేరియంట్, ఆయన మిడిమిడి జ్ఞానం కూడా కాదు, అసలు అది కూడా లేదు. ఆయన N440K అనే ఒక స్ట్రెయిన్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో, అందులో కర్నూలులో ఇదైందని, దానివల్ల అతి తక్కువ సమయంలోనే, తక్కువ ఇంక్యుబేషన్ వల్ల తక్కువ సమయంలోనే దాని ప్రభావం వల్ల ఆరోగ్యం క్షీణించి, ఆక్సిజన్ అందక లంగ్స్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయ్యి చాలా ఫాస్ట్గా డిటేరేట్ అయ్యి డెత్ వరకు పోయే ప్రమాదం ఉన్న ఈ 15 times more virulent వెరైటీ N440K అనేది ఆంధ్రప్రదేశ్లో పుట్టింది, కర్నూలులో ఇదేందని ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఆ రోజే భయపడినాం. ఇంతకుముందు నేను మాట్లాడాను, చాలామంది మాట్లాడుతున్నాం, అయ్యా అది మన సబ్జెక్ట్ కాదు, ఆ ఏరియా సైంటిస్టులు చూసుకుంటున్నారు, దానికి సంబంధించినంతవరకు అంతా ఇదైంది. ప్లస్ వాళ్ళు కూడా క్లారిఫై చేస్తున్నారు, మీరు తొందరపడి ఇట్లా చేయొద్దు, మీరు చేసిన దానివల్ల దీని ప్రభావం
వేరే రకంగా కూడా ఉండే అవకాశం ఉంది అని నెత్తిని నోరు పెట్టుకొని చెప్తూనే ఉన్నాం, కంటిన్యూస్ అంటున్నాం. ఎక్కడ ఆయన వదిలితేనా, ఎవరో అమెరికాలో ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరో అన్నారని చెప్పి దాన్ని తీసుకుని మొదలుపెట్టి ఆయన తీసుకెళ్ళింది ఎక్కడికి దారి తీసిందంటే, ఒరిస్సా అంటే అంత ఫ్లోటింగ్ లేకపోవచ్చు కానీ ఢిల్లీ దేశ రాజధాని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరన్నా వెళ్తే, ప్రయాణికులు వెళ్తే ఆడ 14 రోజులు డిటైన్ చేస్తారు, క్వారంటైన్లో పెడతారు, ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దెమ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఈ పెద్ద మనిషి చేసిన తప్పుడు ప్రచారం, తన పరిధిలో లేని, తనకు అవగాహన లేని విషయం మీద, శాస్త్రపరమైన విషయం మీద దూకుడుగా ముందుకెళ్ళి చేస్తున్న విష ప్రచారం, అది రాజకీయం కోసం. ఈయన సైన్స్ చదవలేదు, ఈయనకు సైన్స్ గురించి తెలియదు, బట్ ఈ రాష్ట్రాన్ని పాలించారు. మన కర్మగాలి, ఈయన మాటకు ఎందుకు కొంత వాల్యూ వస్తుందంటే, మన రాష్ట్రం కర్మగాలి. ఈయన 14 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బాగా సీనియర్ నాయకుడుగా, ముదిరిపోయిన సీనియర్ నాయకుడుగా దేశం అంతా ప్రచారం ఉంది. ఆయన అన్నారంటే ఎంతో కొంత ఉండకపోతుందా నిజమని అనుకునే అవకాశం ఉంది. వేరే రీజన్ కనిపించట్లే నాకైతే. నాకు చూస్తే దీంట్లో ఈ స్టేట్స్ రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే, ఎందుకంటే ఢిల్లీ వాజ్ ది వర్స్ట్ హిట్. ఏదైనా వస్తే అక్కడి నుంచి బయటకు వచ్చినాయి. మహారాష్ట్ర, ఢిల్లీ ఎప్పుడో లాక్డౌన్ పెట్టారు, వాళ్ళు పోయి అక్కడి నుంచి మనకు వచ్చి తగులుకుంది. ఆంధ్రప్రదేశ్ మీరు గమనిస్తే కోవిడ్ మూవ్మెంట్లో 15-20 డేస్ మనక ఎందుకు వస్తుందంటే, ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ ఉన్న దీనివల్ల కూడా కారణం, ప్లస్ డెన్సిటీ అక్కడ ఎక్కువ ఉన్నందువల్ల. కాబట్టి ఇది పాలిటిక్స్ మాట్లాడుకునే టైం కాదు, ఒకరి మీద ఒకరు వేసుకోవడానికి కాదు. ఢిల్లీలో పాపులేషన్ వల్ల కావచ్చు, క్రాస్ కల్చర్ ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉన్న కావచ్చు, రకరకాల కారణాల వల్ల అక్కడ ఎక్కువ ఉండొచ్చు. దాన్ని ఎవరు తప్పు పట్టట్లా, లేదా అదేదో ఎవరో అక్కడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పని కూడా బుద్ధి ఉండేవారు ఎవరు అన్నారు. రెండవది సైన్స్ మనకు తెలియని ఏరియా, దాంట్లో సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్నారు. అక్కడ నుంచి కరస్పాండింగ్ గవర్నమెంటల్ డీల్ చేసే హెల్త్ డిపార్ట్మెంట్కి వస్తుంటాయి ఎప్పటికప్పుడు. దాన్ని పట్టుకొని వాళ్ళు అప్డేట్స్ తీసుకొని కరెక్షన్స్ చేసుకుంటుంటారు. ఆ మేర కిందికి పోతుంటుంది. మిగిలిన వాళ్ళకంటే చంద్రబాబు నాయుడు గారికి దాని గురించి కొంత ఐడియా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఆయన రూల్ చేశాడు. కానీ ఆయన ఏ రోజు దాంట్లో గురించి పట్టించుకుంటే కదా తనకు తెలిసేది. ఇంత ఉన్న జ్ఞానం ఉంటుంది అనుకున్న మనిషి, ఈ పెద్ద మనిషి ఈ ప్రచారం మొదలుపెట్టేసరికి దాని దుష్ఫలితం ఇమ్మీడియట్ కనపడుతున్నది. ఇది పైగా కర్నూలు పేరు అంటాడు. ఏం చేయాలని అంటే, కర్నూలు దీని గురించి, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు అనే దాని గురించి ఎత్తి చూపుతూ దాని మీద ఒక బాండం. కొన్ని అందులో వాస్తవం ఉంటే ఏమన్నా అనుకోవచ్చు, దాని మీద డినై చేస్తూనే ఉన్నారు. సిసిఎంబి ఇమ్మీడియట్లీ డినైడ్ ఇట్. సిసిఎంబి డైరెక్టరు, ఇప్పుడు అతను ఆయన సలహాదారు రాకేష్ మిశ్రా, ఆయన దాని గురించి క్లియర్గా మొన్న కూడా దీంట్లో వచ్చింది, వాళ్ళు మళ్ళీ ట్వీట్ కూడా పెట్టారు. ఈయన తాకిడి తట్టుకోలేకపోతున్నారు, ఈయన దుష్ప్రచారం తాకిడి. CCMB Director Rakesh Mishra said the prevalence of the variant being called the N440K strain in Andhra Pradesh is less than 5% at the moment and is likely to disappear or be replaced soon by other existing varieties. He also said that there is no evidence that N440K variant is deadly or more infectious than other COVID-19 variants. There is no unique AP strain or a Visakhapatnam strain. Neither were any existing strains found to be more infectious or deadly than what we already saw before. The N440K has been around for quite some time and was prevalent in other southern states, Karnataka, Kerala, earlier. But the now N440K in Andhra is less than 5% and is likely to be replaced by other reasons. అంటే ఇంతకంటే ఆథెంటిక్ ఏముంటుంది? సిసిఎంబి దీంట్లో జరిగిన రీసెర్చ్లోనే వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్న, అథారిటేటివ్గా చెప్తున్న రిపోర్ట్ ఇది. పైగా దీని మీద వీళ్ళు వాళ్ళే చెప్పారు, ఫిబ్రవరిలో
ల్యాబ్ కల్చర్లో చేసినప్పుడు అది వచ్చింది. ఇట్ డజంట్ మీన్ ల్యాబ్ కల్చర్లో వచ్చింది అట్లా అవుతుందని కాదు, అది హ్యూమన్ బాడీలోకి వచ్చేసరికి అంత రిఫ్లెక్ట్ కాకపోవచ్చు, దాన్ని ఆథెంటిక్గా తీసుకోవడానికి లేదు. సేమ్ సీరియస్నెస్ ఇక్కడ కూడా రాకపోవచ్చు, ఎందుకంటే యాంటీబాడీస్ ఉంటాయి, హోల్ బాడీ రియాక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ జరిగేది వేరే ఉంటుంది ల్యాబ్లో చేసిన టెస్ట్ కంటే కూడా అని వాళ్ళే దీంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ 15 times మోర్ అనేది మాకు ల్యాబొరేటరీలో వచ్చింది నాయన, ఆ ల్యాబొరేటరీలో వచ్చిన దాన్ని సెల్ కల్చర్లో చేస్తాము, వేరే హ్యూమన్ బాడీలోకి వచ్చేసరికి ప్రొటెక్టివ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి, సో అది దీనికి అప్లై చేయడానికి వీలు లేదు అని అంటే ఈ సబ్జెక్ట్ ఈజ్ దేర్, రీసెర్చ్ అవుతుంది, ఆ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు, దాంట్లో తలమునకలైన వాళ్ళు, దాంట్లో తలపండిన వాళ్ళు, వాళ్ళు మాట్లాడుకోవాల్సిన భాష, వాళ్ళు తేల్చాల్సిన విషయాలు, అవి రాష్ట్రానికో అడ్మినిస్ట్రేషన్కు ప్రభుత్వానికి ఎంతవరకు కావాలనో అంతవరకు తీసుకుని, అలాగే డాక్టర్లు ఎంతవరకు కావాలనో తీసుకుని, ఆ కింద ప్రజలు ఇబ్బంది పడకుండా చూసే గవర్నమెంట్ చూస్తుంటే రోగులు ఇబ్బంది పడకుండా డాక్టర్లు చూస్తూ క్యూర్ చేయాల్సిన సమయం. వ్యాక్సిన్లు తయారవుతాయి, ఇంకొకటి తయారవుతాయి, ఏదైనా సరే ఆ ఫీల్డ్ ఈజ్ మనది కాదు. దాన్ని అవగాహన పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఖాళీగా కూర్చున్నారు కాబట్టి చదివి స్టడీ చేస్తే మంచిదే. అలాగే ఇప్పుడు వచ్చింది ఏ వేరియంట్ ఎక్కువ ఉంది అనేది స్టడీ చేయడం, నేర్చుకోవడం, దాని గురించి ఇదేదో వస్తుందంట కొంచెం అందరూ ఇది ఉండాలని ఓ పెద్ద మనిషిలాగా చెప్పడం ఓకే, కానీ ఒక పర్టికులర్ పేరు చెప్పి దానికి ఏపీ స్ట్రెయిన్ అని కూడా పేరు పెట్టబోయారు, మీడియాలో కనపడింది. అంటే ఏం చేయాలనుకుంటారు ఆంధ్రప్రదేశ్ని ఈయన చంద్రబాబు నాయుడు, పరాయిది ఆడ కూర్చొని ఆ రాష్ట్రంలో కూర్చొని తెలంగాణలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ప్రధానమైన ప్రశ్న. జనం ఆల్రెడీ ప్రజలు అంటే ఒక ఉప్పెనలాగా సునామీలాగా ఇది వచ్చి పడుతున్నప్పుడు దీన్ని ఫేస్ చేయడం ఎట్లా అన్న దాంట్లో ఎంటైర్ సమాజం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సంసిద్ధులు కావాల్సిన తరుణంలో పరిపక్వత ఉన్న మనుషులైతే, వివేకం ఉన్న మనుషులైతే ఇలాంటప్పుడు సంయమనంతో మాట్లాడాలి. అదే సమయంలో ఆయన లాంటి స్థానంలో అంటే 40-45 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఈనాళ్ళు పాలించి జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన పెద్ద మనిషి మరింత సంయమనం పాటించాలి. ఎక్కడో చెట్టు కింద కూర్చొని మాట్లాడే వాళ్ళలాగా అప్పుడు వచ్చిన రిపోర్ట్ చూసి ఓ ఇది అయిపోతుంది అదే అయిపోతుంది అంతా బాగుంది, ఏదైనా తప్పే. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తను పని చేసుకుంటూ పోతున్నారు తప్ప ఇలాంటి మాటలు మాట్లాడట్లేదు, ఎందుకంటే తెలుసు దాని ఇంపాక్ట్ ఎంతవరకు పనిచేస్తుందని. ముందు నిబ్బరంగా ఉండమని ప్రజలకు చెప్పాలా. ఎస్ క్రైసిస్ వచ్చింది, వీ విల్ ఫేస్ ఇట్, డోంట్ వరీ అనాలా. ఎస్ రియల్గా అలాంటి డేంజర్ ఉండి ఎవరైనా ఇగ్నోర్ చేస్తే పాయింట్అవుట్ కూడా చేయొచ్చు, కానీ దాని గురించి నీ జ్ఞానం అంతా నీకు అజ్ఞానం తప్ప మిడిమిడి జ్ఞానం కూడా కదా అజ్ఞానం అని చెప్పి వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది. ఎక్కడో ల్యాబొరేటరీలో రీసెర్చ్లో పార్ట్గా వాళ్ళు సెల్ కల్చర్లో తయారు చేసిన దాని గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వు దాంట్లో తల దూర్చి దాంట్లో ఇది మాత్రమే తీసుకుని ఓహో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఒకటి దొరికింది కదా, అది ఏదైనా సరే నాకు అనవసరం, ఇంత బండ తెచ్చేస్తే వాళ్ళ చావాళ్ళు చేస్తారు అని వేయడం అంటే ఇంకా దాన్ని ఏమనాలి చంద్రబాబు నాయుడు గారు? మిమ్మల్ని అసలు పైశాచిక ఆనందం ఏంది? ఒక 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 దయ్యాల గుంపులాగా తయారైపోయి మనిషి రూపంలో ఉన్న దయ్యంలాగా రోజువారీ ప్రతిదీ చూసి అది ఏదైనా సరే ప్రభుత్వం వ్యవస్థకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేనిదైనా సరే ఏకైక అజెండా వచ్చి పొద్దున్నే లేవగానే ఎక్కడ ఏదైనా జరగని ఇమ్మీడియట్ కొట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బండి, ప్రభుత్వం మీద ఒక బండి. పర్లా నిన్ను ఎదుర్కొనే సత్తా ఆయనకుంది. ఈ 10 ఏళ్ళుగా నీ కుట్రలు, నీ కుతంత్రాలు, కుయుక్తులు వీటన్నిటిని తట్టుకొని నిలబడినారు. నీ పరిమితమైన ఆ శక్తి, నీ విద్య ఏవైతే ఉన్నాయో టక్కుటమాలు ప్రదర్శిస్తావు అన్నీ ఎదుర్కొనే శక్తి ఆయనకుంది, మా పార్టీకి ఉంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వానికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వానికి. కానీ మధ్యలో ప్రజలు ఉన్నారు, 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు ఉన్నాయి, దే ఆర్ అట్ స్టేక్స్. ఇవన్నీ పక్కకు చూసినా ప్రజలందరికీ మొత్తం తెలుసు దేశంలో ఎక్కడెక్కడి నుంచి ఆరిజినేట్ అవుతూ వస్తుంది కోవిడ్ అని. దాన్ని అయితే నువ్వు మార్చలేవుగా. సెకండ్ వేవ్ వచ్చాక మీడియాకు తెలుసు, మీకు అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, ఎవ్రీబడి ఈజ్ రీడింగ్, ఎవ్రీబడి ఈజ్ సీయింగ్. వెస్ట్రన్ పార్ట్స్ నుంచి ఇట్లా మొదలైంది,
అటు నార్త్ అక్కడ ఢిల్లీ అటు నుంచి వస్తుంది, అక్కడ ఎక్స్ప్రెస్ అవుతూ వచ్చింది సెకండ్ వేవ్. ఈరోజు మన ఇక్కడ కనపడుతున్న ఈ క్రైసిస్ ఏదైతే ఉందో మనకున్న వీటికి హాస్పిటల్ వ్యవస్థకు దానికి మించి వస్తున్న కేసులకు దాన్ని ఎదుర్కోవడానికి అందరం పడుతున్న చేస్తున్న ప్రయత్నాలకు ఇవి నెల ముందే అక్కడ మొదలైనాయి. అది ప్రాక్టికల్ అయితే దాన్ని అయితే ఎవరు కాదనలేరుగా. నీ N90 N440Kనా ఇంకొకటి ఏదో 677Bనా పేర్లు పక్కకు తీస్తే వాళ్ళు పెట్టుకునే పేర్లు చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదంటే రాజకీయ పార్టీలకు కానీ ప్రజలకు కానీ వాస్తవం ఏది కళ్ళ ముందు కనపడుతున్నది దేశంలో భారతదేశంలో సెకండ్ వేవ్ అంటూ మొదలైతే ఆంధ్రప్రదేశ్లో కాదు. సెకండ్ వేవ్ మొదలైంది ఎక్కడ వెస్ట్రన్ పార్ట్స్ నార్త్ అక్కడ నుంచి వచ్చింది. ఇదైతే వాస్తవం కదా, ఎవరు కాదనలేరు కదా. ఏదైతే ఈరోజు లక్షణాలు వ్యాధి లక్షణాలు కనపడుతున్నాయి ప్రాణాంతకం అవుతున్నాయి అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవే తప్ప ఇక్కడ కాదని తెలిసి నువ్వు చేసిన ఈ పనికిమాలిన పని వల్ల నువ్వు మొదలుపెట్టిన ఈ దుష్ప్రచారం వల్ల నీ కడుపు మంటంతా ఇక్కడ నువ్వు కక్కుతున్నందువల్ల రోజు దీని ప్రభావం ఆయన అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆయనకేదో పడి ఆయన అక్కడ ఒకటిస్తే ఆయన ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఆయన ఒక ఉత్తర్వు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వచ్చిన వాళ్ళని క్వారంటైన్లో పెట్టింది లోపలికి రానివద్దని. ఇంతకంటే ఘోరమైన నేరము మన రాష్ట్రం పట్ల ఏ రాష్ట్రం అయితే నిన్ను అవసాన దశలో కూడా ఆదరించి పాపం నీ అదృష్టం కొద్దీ మళ్ళీ కూడా కట్టబెట్టి మొన్నటి వరకు 2019 వరకు పీట మీద కూర్చోబెట్టిందో, ఏ రాష్ట్రం అయితే నీ నిన్నాళ్ళు మోసిందో 40 ఏళ్ళు మీ మామను చేసుకునే ఆ రోజు పార్టీని అది మోసింది. మొత్తం నీ బతుకంతా కూడా కంప్లీట్ ఎవరో నిన్ను మోస్తున్నారు. ఈ రాష్ట్రం నిన్ను భరించి ఇది చేస్తే ఆఖరికి నువ్వు పెట్టుతున్నది ఏంటంటే నువ్వు ప్రజల ప్రాణాలు పోతా అంటే అక్కడ వీలైతే ప్రభుత్వానికి సహకారం అందించో లేకుంటే మంచి సలహాలు ఇచ్చో నీ అనుభవంతో కూడిన మంచి సలహాలు ఇచ్చేయాల్సింది ఫోన్ ఇచ్చి మరింత భయాందోళనలు క్రియేట్ చేసే రకంగా మరింత అభద్రతాభావం క్రియేట్ చేసే రకంగా దేశంలో తెలుగు ప్రజలంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ప్రజలంటే తెలుగు ప్రజలంటే అక్కడ ఏదో రోగం పుట్టించుకొని తెచ్చినారనే రకంగా దాని మీద స్ట్రెస్ చేసి ఒక లేనిదాన్ని క్రియేట్ చేసి దాన్ని తీసుకొచ్చేసి రోజు మీడియాలో కొట్టి ఆఖరికి ఎంతవరకు తెస్తున్నావంటే వీళ్ళను అంటరాని వాళ్ళగానో వీళ్ళ రోగాన్ని తీసుకొచ్చే వాళ్ళలాగానో నువ్వు దేశం ముందు ప్రొజెక్ట్ చేసావు. సో ఈ నువ్వు చేసిన ఈ అతిపెద్ద నేరానికి చంద్రబాబు నాయుడు గారు మీకు ఏ శిక్ష వేయాలి? ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు. నిన్ననే కర్నూలులో అక్కడ బార్ అసోసియేషన్ వాళ్ళు కేసు కూడా బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఇదైనది, కేసు రిజిస్టర్ అయింది. దీని మీద నిన్న కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసు పెట్టారు. నిజంగా ఇది ఫిట్ కేసు. ఇక్కడ కాదు, రాష్ట్రం అంతా పెట్టాలి, ఈయన మీద కేసులు పెట్టాలా? ఇంతకంటే దీన్ని దేశద్రోహం అనొచ్చు, ఇంకా ఎన్నైనా ఇది చేయొచ్చు. చూసి ఏదో ముసలాయనలే ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటాడు, ఆ సెనిలిటీ అమస్తమానం వార్ధక్యం వల్ల ఆయన మాట్లాడుతున్నాడు అనుకోవడానికి దానివల్ల డ్యామేజ్ జరుగుతుంది. మీడియా స్పేస్ వేస్ట్ అవుతుంది. ప్లస్ ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఫోన్లు వస్తున్నాయి. మీకు కూడా చాలామంది మీడియా వాళ్ళు కూడా వచ్చింటాయి. బయట నుంచి కూడా ఏదో కొత్తది వచ్చిందంత కొత్త స్ట్రెయిన్ ఏపీలో చాలా డేంజరస్గా ఉందంట కదా, అది 15 times వైరలెంట్ అంట కదా, దానివల్ల మొత్తం ప్రాణాలు గంటల్లోనే పోతాయంట కదా అని. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? మొత్తం ఆ టెన్షన్తో భయంతోనే జనాన్ని చంపాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు దైనట్టు మీరు పెద్ద దయ్యం అయితే మీకు దయ్యం పిల్లల్లాగా తవరైనారు. మీడియా పేరుతో పెట్టుకుని వాళ్ళు వేస్తున్న వేషాలు, మీ పార్టీలో ఉన్నవాళ్ళు, దానికి మళ్ళీ అందరినీ రెచ్చగొట్టి మన కర్మగాలి అది ఒకటి. టెక్నాలజీ నిజంగా బాగా పనికాల్సింది. ఈయన ఇంకొందుకు పనికొస్తుంది. ఇక్కడ కూర్చోడు, హైదరాబాద్లో కూర్చుంటాడు, జూమ్ అని ఏదేదో పెట్టుకొని అక్కడి నుంచి మొదలు పెడతారు. ఇప్పుడు ఈరోజు దానికి నిరసన, వ్యాక్సినేషన్ మీద నిరసన అంటే ఆ సబ్జెక్ట్కి వస్తాను. సో దీని మీద దుష్ప్రచారము, టెన్షను, అంత టార్గెట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీని మీద మళ్ళీ సెంటర్ మననే ఎవరైతే వీళ్ళు ఇష్టం వచ్చేట్టు ఈ పత్రికలో ఆయనకు ఒత్తాసు పలికే మీడియా ఏది చేస్తుందో ఆ పత్రికలోనే ఇది వస్తుంది. ఈమె కేంద్రం బయోటెక్నాలజీ కార్యదర్శి ఆమె అనింది, అలాంటిది లేదు మొర్రో అని వాళ్ళు అంటున్నారు.
సీసీఎంబీ వాళ్ళు ట్వీట్ పెట్టారు, అయ్యా అలాంటి స్ట్రెయిన్ లేదు, ఏమీ లేదు, అవన్నీ ఏదో ల్యాబొరేటరీలో క్రియేట్ అయింది, యాక్చువల్ వచ్చిండేది డేంజరస్ స్ట్రెయిన్ వచ్చిండేది వెస్టర్న్ పార్ట్స్ నుంచి వచ్చిందని ఏపీ గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా నేను రిలీజ్ చేసింది. వెస్టర్న్ పార్ట్స్ అంటే ఇటువైపు మహారాష్ట్ర వైపు నుంచి వస్తుంది, వచ్చింది, ఇట్ ఈస్ దేర్ అండ్ దాన్ని మనం ఫేస్ చేస్తున్నాం. దాని క్రైసిస్కు వేరే దాన్ని ఎట్లా మీట్ కావాలా, దానికి ఏమేమి కావాలనేది అవి ఒక పక్క నడుస్తూనే ఉన్నాయి. సో మరోసారి మరీ చెప్తున్నాం, రోజు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈయన ప్రచారం వల్ల కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది, కొద్దిమంది అయినా నమ్మే అవకాశం ఉంది. అదే వేరే స్టేట్స్లో నమ్మితే ఎట్లుంటుంది దాని రిజల్ట్ అంటే మనం వచ్చే వాళ్ళందరినీ రానికుండా చేసే పరిస్థితి, మనం అంటరాని వాళ్ళుగా చూసే పరిస్థితి వస్తుంది. దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిందిగా అందరికీ కోరుతున్నాం. రాజకీయం ఎన్నెన్న అనుకోవచ్చు, అలాగే మన జ్ఞానం పెంచుకోవడానికి ఎన్ని వేరియంట్లు ఉన్నాయో చదువుకోమనండి ఆయన. కానీ తనకు మాలిన దాంట్లోకి పోయి దాని ఎన్ అంటే ఏందో తెలియదు, ఇంకోటి ఏందో తెలియదు, కోవిడ్ తెలియదు, దాని షేపు తెలియదు, మనం పేపర్లో వేసిన ఫోటోలు చూడడం తప్ప. ఈ పని నువ్వు చేయాల్సిందేంది, ప్రజలకు సంయమనం పాటించడం వల్ల జాగ్రత్తగా ఉండండి, బయటికి రావద్దు, అవి చెప్పు. ఇదిగో ప్రభుత్వం చేస్తున్న దాంట్లో మీట్ అవుతున్న దాంట్లో ఇక్కడెక్కడ ఉంది ఆక్సిజన్ తెచ్చుకోండి, ఇంకోటి ఉంది వ్యాక్సిన్కి సంబంధించి ఇదిగో నేను లెటర్ రాస్తున్నా, హెల్ప్ చేయాలి, తల అందరం చేతులు వేద్దాం, హెల్ప్ చేద్దాం, నా అనుభవం ఇందుకు ఉపయోగిస్తానని చెప్పు, తప్పులేదు. మనకు తెలియని సబ్జెక్టు మనకు తెలియని దాంట్లోకి వేలు పెట్టొద్దు. ఈ విషయము మేము బీయింగ్ రూలింగ్ పార్టీగానో వాళ్ళ ప్రత్యర్థి పార్టీగానో చెప్తే ఉండే వాల్యూ కంటే కూడా సివిల్ సొసైటీ రియాక్ట్ కావాలనేది మా విజ్ఞప్తి. సివిల్ సొసైటీ, పౌర సమాజం ఎక్కడికెక్కడ బుద్ధి ఉంది మీకు, కడుపుకు ఏం తింటున్నారు, ఇట్లా పొద్దుపోని మీకు సంబంధం లేని పెట్టి ఎందుకు ప్యానిక్ క్రియేట్ చేస్తారు, ఎందుకు భయాందోళన క్రియేట్ చేస్తారు, ఆల్రెడీ ప్రజలు భయంతో చస్తున్నారు, దీని మీద మళ్ళీ ఇదెందుకు పెడతారని చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాల్సిన టైం ఇది. ఆయనకు ఆయన పార్టీ వాళ్లకు ఎక్కడికక్కడ నిలదీయాల్సిన సమయం. సో ఇది ఒక సబ్జెక్టు. రెండవది ఈయన మాట్లాడేది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ వ్యాక్సిన్ల మీద అంటే పదే రోజు అంటుంటే ఇంక అదే నిజం అయిపోతుందా? సామెత ఉంది, ఏదో నిజం గడప దాటేలోగా అబద్ధం 100 ఊళ్ళు తిరగచ్చు, 1000 ఊళ్ళు తిరగచ్చు, పోతుందని. జస్ట్ అది పట్టుకొని నువ్వు నమ్మిన సిద్ధాంతం వాస్తవం ఏముందో కూడా ఇది కాకుండా అసలు వాస్తవానికి సంబంధం లేనివి తీసుకొచ్చేసి అందరి కళ్ళ ముందు కనపడేదాన్ని కూడా భ్రమ క్రియేట్ చేసి ఇంకో రకమైన ఏదో పిక్చర్ ఇవ్వాలని చేసే ప్రయత్నంలో దాన్ని ఎక్కడికెక్కడ ఎండగట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇదిగో ఇంతకుముందు ఇది ఇంతకంటే అబద్ధం లేదుగా, సరే ఇదంటే నాకు తెలియదు, ఏమో ఉందేమో ఆ N440 అనేది ఏమన్నా నిజంగా ఇబ్బంది ఏమో అని అనుకోవచ్చు. వ్యాక్సిన్లది అంతగా చెప్తే అయ్యా ఇక్కడ మా కంట్రోల్లో ఏముంది, ఇది అక్కడి నుంచి రావాలి, అడగడం మేము అడిగినాము, అయినా సరే వాళ్ళు ఇచ్చారని నేను అన్నా, అంతకుముందు అన్నారు, నిన్న కూడా మంత్రి గారు అంటున్నారు, రోజు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. సరే దానికి సంబంధించి కూడా ఐ వాంట్ టు పుట్ ది రికార్డ్ స్ట్రైట్. ఇది గత నెల నుంచి కొంత ఇదేనది, ఈ నెలలో యాక్టివిటీ జరిగింది. 9వ తేదీ మన ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రాసిన లెటర్ ప్రైమ్ మినిస్టర్ గారికి, మోడీ గారికి. కరెంట్లీ మై స్టేట్ హ్యాస్ ఓన్లీ 2 lakh doses and another 2 lakh doses are expected to be received today. There is an urgent need for another 25 lakh doses for our state, which if made available to us before 11th April, Tika Utsav can be celebrated under your able leadership. So రాశారు వచ్చేసి. I request you to instruct the concerned officials of Health Ministry to supply 25 lakh doses of COVID vaccine for that Utsav particular అని 9 రాశారు. 9 ఏప్రిల్లో ముఖ్యమంత్రి గారు రాసినది. దానికి మళ్ళీ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత అలాట్ చేస్తే 6.4 lakh అలాట్ చేస్తే సీఎం గారు మళ్ళీ 16వ తేదీ ఇంకో లెటర్ రాశారు ప్రైమ్ మినిస్టర్ గారికి. మీరు 6.4 lakh డోసెస్ ఇచ్చారు, థ్యాంక్ యూ, నేను రాసిన లెటర్కు బదులుగా వేరే ఆస్క్ 25 lakh అడిగితే దీన్ని ఐఎమ్ హ్యాపీ టు బ్రింగ్ టు యువర్
kind notice that we have vaccinated 6,28,961 persons on a single day on 14th April అని రాశారు. రాస్తూ మళ్ళీ దీంట్లో కూడా రీఇటరేట్ చేసి తన రిక్వెస్ట్ని రీఇటరేట్ చేశారు. I request you, sir, to instruct the concerned officials of Health Ministry to supply 60 lakh doses of COVID vaccine to my state to ensure that all the population above 45 years in my state are vaccinated for first dose in the next 3 weeks. ఇది ఇంత క్లారిటీతో ఒక ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి రాసింది. దిస్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టీకా ఉత్సవ్ కోసం 25 లక్షలు అడిగారు. రెండవది తర్వాత 60 లక్షలు 45 ఇయర్స్ ఏదైతే సెంటర్ ఇన్స్ట్రక్ట్ చేసిందో, ప్లాన్ చేసిందో దాని ప్రకారం 60 లక్షలు అడిగారు, 45 ఇయర్స్. ఈ రెండు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇంకొక విషయం దీంట్లో తెలుస్తుంది. ఏది? మన రాష్ట్రం కెపాసిటీ, చేతిలో వ్యాక్సిన్ ఉంటే రోజుకు 6 లక్షలు చేయగలము, 6 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయగలము. దిస్ ఈజ్ రికార్డ్ ఆఫ్ సార్ట్స్ కంట్రీలో. ఒక రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో చేయగలిగింది పూర్తి స్థాయిలో చేస్తోందా లేదా అంటే, ఎస్ వీ కెన్ డూ 6 lakh వ్యాక్సినేషన్స్ పర్ డే అంటే దట్ ఈజ్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ సార్ట్స్ విచ్ షుడ్ బి అప్రిషియేటెడ్. అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దానికి ఎంత కోఆర్డినేషన్ ఉండాలి, ఇది వ్యాక్సిన్ మూవ్మెంట్ కానీ, లాజిస్టిక్స్, అక్కడికి చేరిన తర్వాత హ్యాండ్లింగ్, తర్వాత అందరినీ రెడీ చేయడం, గేరప్ చేయడము, రీచ్ కావడం ఎట్లా సాధ్యం అవుతుందంటే, మనం పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిస్టమ్ కింద గ్రాస్ రూట్స్ వరకు అంత స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి నువ్వు అప్రిషియేట్ చేయాల్సిన దాన్ని. ఒక ప్రభుత్వం చేయగలిగింది ఏది అనేది ఆయన చూపించారు. వ్యాక్సిన్ చేతిలో ఉంటే ఈరోజు మనది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండేవాళ్ళం. కంట్రీలోనే నెంబర్ 1 స్టేట్ కంప్లీట్ అయ్యేది. మళ్ళీ చెప్తున్నాం, నేను వితౌట్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆ రికార్డ్స్ నాకు చూడకపోయి ఆ సిస్టంలో లేకపోయినా సరే ఎట్లా చెప్పగలుగుతున్నామంటే, మన పర్ డే కెపాసిటీ ఇంత, నువ్వు వ్యాక్సిన్లు సప్లై చేయండి, మనం అక్కడ కంప్లీట్ పూర్తి చేయగలం. మిగిలిన అన్ని స్టేట్స్ కంటే ముందుగా భారతదేశంలో ఏ స్టేట్ ముందుందంటే ఆంధ్రప్రదేశ్. మళ్ళీ చెప్తున్నాం, గర్వంగా చెప్పుకోగలం, ప్రపంచంలో కొన్ని దేశాలతో కూడా కంపేర్ చేసుకునే రకంగా. ఎందుకంటే వచ్చిన ఈ 2 ఏళ్లలో కింది వరకు అడ్మినిస్ట్రేషన్, ఎనీ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా సరే డోర్ స్టెప్స్ వరకు తీసుకెళ్ళడంలో జగన్మోహన్ రెడ్డి గారు తన విజన్ వల్ల అత్యంత సఫలీకృతులయ్యారు. అంటే అంతగా సక్సీడ్ అయ్యారు. ఎస్, విలేజ్ సెక్రటరీస్, దే ఆర్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. సపోర్టింగ్ వాలంటీర్ సిస్టమ్, దట్ ఈస్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. అండ్ పిహెచ్సిస్ అవన్నీ రీవైటలైజ్ అయ్యాయి, రెడీగా ఉంటున్నాయి. నాడు నేడు కింద బిల్డింగ్లు తయారయ్యాయి. ఎవరిబడి ఈజ్ ఓనింగ్ అప్ మా రెస్పాన్సిబిలిటీ ఇదని కింద వరకు ఉన్నారు. కాబట్టి అరే కళ్ళ ముందు అది కనిపిస్తుంది. నువ్వు అలాంటప్పుడు మాకు సంబంధం లేని వ్యవహారం, వ్యాక్సిన్ మీద కంట్రోల్ లేదని తెలిసి కూడా నువ్వు రోజు వ్యాక్సిన్ ఎందుకు చేయవు, 45 కోట్లు ఎందుకు పెట్టినావు, ఎందుకు తీసుకురావు అంటే ఏం సమాధానం చెప్పగలవు? ఎస్, అంతటితో ఆగలేదు. తర్వాత ఇంకా దీనికి సపోర్టింగ్ ఉన్నాయి. ఇది వచ్చి వీళ్ళు రాసింది. దీనికి కోవిషీల్డ్ కంపెనీ, సీరం కంపెనీకి మన ఏపీ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఎప్పుడు 24/4 వీళ్ళు ఏం రాశారు? ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర, హెన్స్ 4.08 crore doses of vaccines may be supplied directly to the government of AP and payment towards vaccines shall be made as per the commercials which can be done as per rules. ఇది ఎప్పుడు రాశారు? 24/4/2021 మన ప్రిన్సిపల్ సెక్రటరీ సీరం కంపెనీకి రాసిన లెటర్. మా రిక్వైర్మెంట్ ఇది, మేము రెడీగా ఉన్నాం, తీసుకుంటాం, మీరు సప్లై చేయండి అని ఆయన రాశారు. వాళ్ళు ఏం చేశారు? వీ అక్నాలజ్ ది రెసిప్ట్ ఆఫ్ యువర్ మెయిల్ అని ఆ మరుసటి రోజే ఓ లెటర్ 26వ తేదీ రాశారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ వచ్చి మే 3వ తేదీ దీంట్లో రాశారు, మీ అక్నాలజ్మెంట్ చేస్తూ
Covishield attached with for the state of Andhra Pradesh from Ministry of Health and Family Welfare, Government of India for 9,91,700 doses. The supplies pertaining to these allotted quantities would start in the month of May, subject to stock availability, with likely supplies starting from third week of May as best case. So, this is to inform that we have received the allocation letter bearing reference number so and so, dated 29th April for Covishield for the state of Andhra Pradesh from the Ministry of Government of India, Health Ministry నుంచి. వీళ్ళ కోటా అక్కడ నుంచి సేమ్ కేసు భారత్ బయోటెక్ వాళ్ళకు రాశాం. వాళ్ళకు రాస్తే వాళ్ళు అదే రిప్లై ఇచ్చారు. 3 లక్షల చిల్లరతో వాళ్ళు పెట్టారు, వాళ్ళు అదే రిప్లై ఇచ్చారు. భారత్ బయోటెక్ ఇది కూడా 24వ తేదీ 4 crore కావాలని చెప్పి రాస్తే దీనికి సంబంధించి దిస్ ఇస్ ఫర్దర్ టాక్ రిగార్డింగ్ సప్లైయర్స్ ఆఫ్ కోవాక్సిన్ యాజ్ డైరెక్టెడ్ బై GOI. వీఆర్ సప్లయింగ్ 1,25,000 doses ఆఫ్ 3,43,000 doses. సో 2 కంపెనీలు కూడా మా పరిధిలో లేవు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ప్రకారం మేము ఇవ్వగలమని మనకు ఆ గవర్నమెంట్ వాళ్ళు రాశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి వచ్చి అనిల్ కుమార్ సింఘాల్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వచ్చిన లెటర్లో బేస్డ్ ఆన్ ది డిస్కషన్స్ సో ఇదంతా అవుతూ మీ ఇన్ యువర్ స్టేట్ 9,91,000 నంబర్ ఆఫ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసెస్ ఆఫ్ సీరం ఇన్స్టిట్యూట్ Pune are likely to be available for your state under the other than Government of India channel in the month of May 2021. ఇది వీళ్ళ అలొకేషన్. సేమ్ వీళ్ళు కూడా దీనికి సంబంధించి కూడా ఇచ్చారు. ఏది భారత్ బయోటెక్కి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నీకు అలొకేషన్ ఇంత చేశాము, ఈ మేరకు వాళ్ళ నుంచి మీకు వస్తాయి, మీరు దానికి సంబంధించి తీసుకోండి అని. ఎవరి చేతిలో ఉంది ఇది? ఎంటైర్ ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, మానిటరింగు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న అంశం ఇది వ్యాక్సిన్. దీనికి సంబంధించినంత వరకు ఏమైనా ఆధారాలు లేవు. రోజు మేము మాట్లాడుతుంటే మీరు అదే అంటున్నారని మళ్ళీ ఇవి చూపిస్తున్నాం. దానికి సంబంధించి రాష్ట్రం మాకు 4 కోట్లు రావాలని కంపెనీని అడిగింది. లేదు మేము అట్లా ఇవ్వలేము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా ప్రకారం మీకు ఇస్తామని కంపెనీలు చెప్పాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రాశాం, ముఖ్యమంత్రి గారు రాశారు, ఇంత అయితే మాకు ఇది అవుతాయని. దానికి అక్కడ నుంచి ఏమీ ఇది రాకపోగా సెంటర్ నుంచి మీకు అలాంటి ఇంత చేశామన్నారు. సేమ్ వాళ్ళకు పంపించారు, ఈ ఆంధ్రప్రదేశ్కి ఇంత ఇచ్చాము, మీరు డబ్బులు తీసుకుని వాళ్ళకి అంత అలా చేయండి. వీళ్ళు ఇదిగో మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది మీకు ఇంత ఇస్తామని అంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ చేయగలిగింది ఏముంది? ఏం చేస్తారు? కొత్తగా వ్యాక్సిన్ తయారు చేస్తారా? ఇంకోటి చేసో ఇది చేస్తారా? ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం, పెంచడానికి ట్రై చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, పంపుతున్నారు. మీరు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడైతే, మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పాలించిన అనుభవం ఉన్న మీరు ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్కి కొన్ని పెట్టండి, ముఖ్యమంత్రి గారు మీకు లెటర్ రాశారు కదా, మీరు దాన్ని పరిగణలోకి తీసుకొని పెంచండి వీటిని అని రాయండి. లేదా కంపెనీలు అన్నీ కూడా లాభంలా, ఎందుకంటే కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. మీరు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఈ పద్ధతిలో ప్రభుత్వం ట్రై చేస్తే ఇంకా అడిషనల్ తెచ్చుకోవచ్చు, మీరు చూడండి అని చెప్పండి. ఇదేం పోరాటాలు చేసి తెచ్చుకునేదా? ఉండేది రేర్ ఇది. దాంట్లో డిస్ట్రిబ్యూట్ చేయడంలో దాంట్లో డిస్పారిటీస్ ఉంటే అడుగుతున్నాం, ప్రియారిటీ ఇవ్వమంటున్నాం. సో నువ్వు దానికి సపోర్ట్ చేయాలా, వీలైతే అది చేయాలి. అంతేగాని వ్యాక్సిన్లు ఎందుకు చేయరు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారు? ఇది ఆ మాత్రం బుద్ధి జ్ఞానము మీకు లేకపోతే మీరు రాజకీయాలకు పనికిరారు, ఓ పార్టీ అధ్యక్షుడిగా పనికిరారు. నేను ఇంతకుముందు అన్నట్టు మీలాంటి వాళ్ళు మోస్తున్నందుకు ఈ రాష్ట్రం కూడా సిగ్గుపడాలని మేము భావిస్తున్నాం. ఒక పక్కేమో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసేది ఓ పక్క చేస్తారు. ఆ కోవిడ్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం ఇది చేస్తుంది, ఇది మళ్ళీ ఎక్కడికి పోతుందో అని మిగిలిన రాష్ట్రాలను కూడా భయపెడతారు. రెండో పక్కేమో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశం తెచ్చి
నువ్వు ఇది ఎందుకు చేయవు అని అంటారు. ఈ రెండుట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం లిమిటెడ్ చేయగలిగింది. ఫస్ట్ అంటే అసలు సంబంధం లేదు, నువ్వు దుష్ప్రచారం, అది రేపు ఇంకేం చేస్తావో తెలియదు, ఇంకా మొహం మారి వచ్చిందంటావు, ఇంకో వేరియంట్ వచ్చిందంటావు, ఈసారి అది ఎక్కడో కడప అంటావు, పులివెందులన్నీ ఆశ్చర్యపోవాల్సిన అవసరంలా, నీకు ఎక్కడైతే టార్గెట్స్ ఉంటాయో వాటి మీదే పడతావు. అంటే నీకు జనం అంటే ప్రేమ లేదు, రాష్ట్రం అంటే ప్రేమ లేదు, రాష్ట్రం ప్రజల ప్రాణాలంటే లెక్కలేకలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం గురించి మేమేం మాట్లాడాలా నువ్వు అడగచ్చు. ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, సపోర్ట్ ఇవ్వాలి ఎక్కడికెక్కడ. సిస్టమ్కి సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు వ్యాక్సిన్కి సంబంధించి చెప్పాను, 6 లక్షలు వేయగలిగిన కెపాసిటీ మాకుంది, 5 నుంచి 6 లక్షలు. అది ఏం ఊరికి ఓవర్ నైట్ వచ్చింది కాదు, సిస్టమ్ రెడీగా ఉన్నందువల్ల వచ్చింది, వెల్ ఆయిల్డ్ మెకానిజం ఉంది కాబట్టి వస్తుంది. అలాంటివి ఏమైనా సిస్టంలో రూప్ హోల్స్ ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్లు పెట్టాం, నిన్న అనుభవంలో వచ్చి వాటిని ఆ జర్మన్ హ్యాంగర్స్ ఫాస్ట్గా ఎరెక్ట్ చేసుకోవచ్చు అంటే హాస్పిటల్స్ దగ్గర పెడుతున్నాం. సో దట్ డాక్టర్స్ కూడా అక్కడ అటెండ్ కావచ్చు, మోర్ యాక్సెస్ ఉంటుంది, ఇమ్మీడియట్ అక్కడ నుంచి మూవ్ చేయొచ్చు బెడ్ ఖాళీ అయితే. ఇవి ఫైన్ ట్యూనింగ్, ఉన్నదాన్ని ఇంకొంచెం మెరుగు చేయడం ఎట్లా, అది సిస్టంలో ఉండే వాళ్ళు చేస్తుంటారు. పొలిటికల్గా పైనుంచి చూస్తున్న వాళ్ళ మనం కానీ శాసనసభ్యులు కానీ అలాగే అపోజిషన్ పార్టీలు కానీ సలహాలు ఇవ్వండి, తప్పలేదు. అదర్ పార్టీస్ కొంతమంది కోవిడ్ కేర్ సెంటర్లు పెట్టి నడుపుతున్నారు, లెఫ్ట్ పార్టీస్ సిపిఎం వాళ్ళు చెప్పిన వాళ్ళు నడుపుతున్నారు, మంచిది. ఇదిగో ఇక్కడ మేము సపోర్ట్ ఇస్తాం, మా సపోర్ట్ ఏమైనా తీసుకోమని అడగండి. లేదు ఇక్కడ మీరు కోవిడ్ కేర్ సెంటర్లు ఇంత దూరంలో కానీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టండి, బాగానే ఉంటాయని చెప్పండి. లేదా డాక్టర్ల స్ట్రెస్ పెరుగుతుంది, ఇలాంటివి ఎన్నైనా ఇవ్వండి, ఖచ్చితంగా ఉపయోగపడే ఉంటాయి. ఎందుకంటే నీకు అనుభవం ఉంది కాబట్టి. కానీ నువ్వు అట్లాంటివి ఇవ్వవు. ఏదైతే మన పరిధిలో లేదో, ఏదైతే ప్రభుత్వం కూడా ఏమి చేయలేని వాటి మీద నువ్వు ఉపయోగపడతావు. దానికి ఇదిగో జగన్మోహన్ రెడ్డి బాధ్యులు అంటావు, అసలు సంబంధం లేని ఇష్యూస్ తీసుకొచ్చి మాట్లాడతావు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టాలా, నిలదీయాలా, తిట్టాలా. మనుషులు అసలు నీకు బుద్ధి ఉందే? అసలు చిన్నపిల్లలు అయితే అది కొట్టచ్చు, 2 దెబ్బలు కొట్టి ఇచ్చేయచ్చు. పోయి పెద్ద ఆయన అయిపోయినావు, నీ మాటలు ఎవరు పట్టించుకుంటారు లేనాక నీకు ఆ టెక్నాలజీ ఒకటి వచ్చింది, జూమ్ పెట్టుకుని వాయించి పడేస్తున్నావు. నువ్వు ఏదైతే నువ్వు కక్కుతావో అదంతా ఇచ్చేయడానికి ఆ మీడియా ఒకటి వచ్చింది, కొంత సోషల్ మీడియా ఉండనే ఉంది. ఇంకా ఇట్లాంటివి ఏదైనా వస్తే సోషల్ మీడియాలో వస్తే ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఇంతకుముందు ఉండి ఇప్పుడు రెస్పాన్సిబుల్ అని మేము ఎప్పుడు అనుకోవట్లేదురే, కొంత రెస్పాన్సిబిలిటీస్ నిర్వహించినా కాబట్టి అట్లాంటి ఇలాంటి ప్రచారం ఈ వ్యాక్సిన్ గురించి, కోవిడ్ వేరియంట్ గురించి, వైర్లెన్స్ గురించి, ఇదేదో డేంజరస్ ఏపీలో వచ్చిందని ఎవరైనా సోషల్ మీడియాలో వస్తే బుద్ధి ఉందా, అట్లెట్లా రాస్తారు మీరని మీలాంటి వాళ్ళు ఎవరైనా అనాలా? పెద్ద నాయకులు బుద్ధి ఉందా? వాళ్ళు ఏదో సైంటిస్ట్ చూసుకుంటారు నీకెందుకు అని చెప్పి సోషల్ మీడియాలో ఎవడన్నా పిల్లలు తెలియని వాళ్ళు ఆవేశంతోనూ ఇది చేస్తే చేయాల్సింది, నువ్వే ఇంత చిల్లరగా దిగజారిపోయి ప్రచారం చేయడం అనేది దారుణం. దాన్ని ఎండగట్టాలా. వ్యాక్సిన్ గురించి ఏం దుష్ప్రచారం చేస్తున్నాడు, దాన్ని జనం గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఇవన్నీ దీని ప్రభావం కోర్టుల మీద కూడా పడుతుంది. వాళ్ళు అవే చూస్తుంటారు, అక్కడే ఇది అవుతుంది. ఖచ్చితంగా వాదోపవాదాల్లో వస్తూ ఉంటాయి. అవును ఏం జరుగుతుంది అని అంటారు. ఏం జరుగుతుంది? నౌ ఇస్ ద టైం. ప్రతి ఒక్కటి ఆల్ ఎనర్జీస్ ఒక్కదాని మీదనే పోయి, అన్ని రకాల శక్తులు ఒకవైపే ఉండి సపోర్ట్ నిలబడి, ప్రభుత్వ యంత్రాంగానికి సపోర్టు, వైద్యులకు సపోర్టు, నర్సులకు సపోర్టు, ఎవరైతే డే అండ్ నైట్ ప్రాణాలకు తెగించి చేస్తున్నారో వాళ్ళకు చేతులు ఎత్తి నమస్కరించాలా, వాళ్ళకు సపోర్ట్ నిలబడాలా. వీఆర్ విత్ యూ, మీరు రియల్ ఫైట్ చేస్తున్నారని మేము పక్కన మేము ఉన్నాము, భరోసా, డోంట్ వరీ అని చెప్పాలా. వాళ్ళతో ఎంపతైజ్ చేయాలా. ఎక్కడైతే దీన్ని ఆసరా చేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఓ పక్క ఇంకో పక్క చేయాలి. ఓ బ్యాలెన్స్డ్ 2 అప్రోచ్తో సప్లైస్ ఎక్కడైనా ఏదైతే వాటిని చూసుకుని ఇవి చేయాలి. ఇవి ఇంత జరుగుతున్నాయి కాబట్టి ఇంత క్రైసిస్ వచ్చినా కూడా ఈ మాత్రం హ్యాండిల్ చేయగలుగుతున్నాం. అలాగే క్యాబినెట్ గురించి మనం మాట్లాడతాడు, మాకు తెలియదు, ఏదో ఈయన ముఖ్యమంత్రి కదా అని నమ్ముతారు. ఎవరన్నా క్యాబినెట్లో చూడు ఇంత ఇంపార్టెంట్ అది లాస్ట్లో పెట్టి చర్చించారని మళ్ళీ చెక్ చేశాను. నేను ఊరికి అడిగాను, నిజంగానే అవునబ్బా ఇంత ఇంపార్టెంట్ కదా అంటే, అది మామూలు ఆయన ముఖ్యమంత్రి అయినా ఇంకొకరైనా స్టేటస్ రిపోర్ట్స్ ప్రజెంట్ చేసేవి వేరేనిగో ఇంత జరిగింది ఇంకా చేయాల్సిందంత స్టడీగా లోతుగా చర్చించాల్సినవి లాస్ట్లోనే పెడతారు క్యాబినెట్లో ఎప్పుడైనా. సో దట్ దెర్ విల్ బి మోర్ టైమ్ కెన్ బి గివెన్, మోర్ ఇన్డెప్త్ డిస్కషన్ కెన్ బి హ్యాడ్ చేయొచ్చు అని పెడతారు. ఇది ఆయనకు తెలిసిండాలా, కావాలని వేస్తున్నారని. అంటే నేను ఇట్లాంటివి ఎందుకు చెప్తున్నా అంటే, నీ అక్కసు, కడుపు మంట, ఈ లేఖితనం, దివాళా కోరుతనం, ఈ చిల్లర వ్యవహారం,
ఇవన్నీ కూడా ఇలాంటి వాటిలో వ్యక్తం అవుతాయి. మెచ్యూరిటీ లేదు, కొన్ని అపరిపక్వత కాదు, దుష్టబుద్ధి, కుత్సిత బుద్ధి, దాంతో ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి అనేది మా అభిప్రాయం. క్రైసిస్ ఉంది, గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు ఫేస్ ఇట్ బోల్డ్లీ అండ్ ప్రజల సపోర్ట్తో, సిస్టమ్ సపోర్ట్తో వైద్యులు, హాస్పిటల్స్ అందరు చేస్తున్నారు. ఇవన్నీ చేసినా ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాం, ఆక్సిజన్ అనేది అది ఓవర్ నైట్ ఎక్కడ మొత్తంగా వచ్చేది కాదు. ఈరోజు ఓపెన్గా డిస్కషన్లో సీఎం గారి దగ్గర జరిగింది. 500 tons నవ్ ఇట్ ఈస్ మూవింగ్, వేరే 15,000 tons గ్యాప్ ఓవర్వెల్మింగ్ ముంచుకొస్తుంది. మరి ఈ 10 daysలో అంత గ్యాప్ ఎట్లా ఫిల్ చేయాలా? ఎక్కడి నుంచి మూవ్మెంట్ తీసుకురావాలన్నా అవైలబిలిటీ ఎట్లా? రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఇవి ఉన్నాయి సీరియస్ ఇష్యూస్. బట్ వాటిని అడ్రస్ చేయకుండా పారిపోవట్లా ప్రభుత్వం, లేక ఏదో ఊరికే దులుపుకొని ఇవన్నీ చేసేయండి అని పోవట్లా. దాన్ని ఎట్టో ఒకటి ఫేస్ చేయాలా, దాన్ని ఓవర్కమ్ కావాలని చూస్తుంది. సో మా విజ్ఞప్తి విఘ్నులైన ప్రజలకు, మేధావులకు, సివిల్ సొసైటీకి, పౌర సమాజానికి ఇలాంటి కుయుక్తులతో, కుట్రబుద్ధితోనో, వంకర ఆలోచనలు చేసే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళంట మాటలకు విలువ ఇవ్వకపోవడం కాదు. వాళ్ళకు బుద్ధి చెప్పండి. మీరు కాసేపు నోరు మూసుకోండి, కొద్ది రోజులు ఏం మాట్లాడొద్దు అని చెప్పండి. ఇక్కడ జరగాల్సిన జరుగుంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయొద్దని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.